అవును చూశాను. చేశారు. ఒక 10 నిమిషాలు వస్తున్నాను, 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకేనా? నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం, ఆ దేవదేవుని యొక్క ప్రసాదం లడ్డు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన లడ్డు విషయం మీద పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. లడ్డు కల్తీ జరిగిందనేది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చూడటం, దాని మీద పుట్టుబోరాతాలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఈరోజు దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం, దీన్ని ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 2022లోనే అప్పుడు CFTRI సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఆ రోజే రిపోర్ట్ వచ్చింది. దాంట్లోనే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్న జంతు కొవ్వులన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి అనేది మాట ఆ రోజు 2022 CFTRI ఇచ్చిన నివేదిక అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టేసింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాతే ఈ విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం, నిన్న గుంటూరులో ఆయనకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా మాట్లాడతాం. ఎక్కడ ఉంది క్లీన్ చిట్ ఆయనకి? లడ్డు కల్తీ జరగలేదా అని చెప్పమనండి, ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ ఏదైతే NDDB కానీ NDRI రిపోర్ట్స్ కానీ ఏ విధంగా లడ్డు కల్తీ జరిగింది, దాంట్లో నెయ్యి అనే మాట అనేది లేదు. దాంట్లో 90% పైగా పామ్ ఆయిలే కలిసి ఉంది. మిగతా అంతా కూడా ఇతర అన్నీ కలిపి ఈరోజు లడ్డు తయారు జరిగింది. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా. ఇవాళ ఎందుకు తొక్కిపెట్టారు మీరు? దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, 2019 నుంచి 2022లో వచ్చిన రిపోర్ట్ని మీరు ఎందుకు తొక్కిపెట్టారు? ఆ రోజు మీరు ఆ రిపోర్ట్ మీద చూసి యాక్షన్ తీసుకొని దాన్ని బాగు చేసి ఉండేటైతే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు ఈ రాష్ట్ర ప్రజలకి. కానీ ఈరోజు 2022లో అయిన తర్వాత అప్పుడన్నా TTD బోర్డు ఆవు నెయ్యితోనే తయారు చేయాలి, ఆవు నెయ్యి సరఫరా చేసే కంపెనీలు 4 సంవత్సరాల అనుభవం కావాలి, నెయ్యి తయారీలో 4 లక్షల లీటర్సు సేకరణ చేసే డైరీ అయి ఉండాలి, 250 కోట్ల టర్నోవర్ జరిగి ఉండాలి. మరి మీరు ఎందుకు దీన్ని మార్చారు? 250 కోట్ల నుంచి 150 కోట్లకి? అసలు ఎక్స్పీరియన్సే లేదు. పాల సేకరణ చేయని డైరీకే మీరు ఆర్డర్లు ఇవ్వడం కూడా జరిగింది. అంటే మీ యొక్క లబ్ధి కోసం తిరుమల ప్రసాదాన్నే మీరు కల్తీ చేయడానికి పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు అవన్నీ కూడా దాచిపెట్టి ఏదో NDDB NDRI మీకు ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కల్తీయే జరగలేనా మాట చెప్పట్లేదు. ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. దేవదేవనితో పెట్టుకున్నాడు ఎవరు కూడా బతికి బయట కట్టలేదు, తగిన శాస్తి అనుభవిస్తారని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంత నిజాయితీతో వాళ్ళందరూ కూడా ఈ పాతకం జరిగింది, దీని క్షమాపణ చెప్పి ఈ సమస్యను ఇంతటితో ముగించండి అని చెప్తే
దీన్ని రోజు రోజుకి కూడా పెంచుకుంటూ పోయి చివరికి నిన్న మొన్న అంబటి రాంబాబు ఇష్యూ వరకు కూడా వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంబటి రాంబాబు గారు ఒక బలిపశువు అని చెప్తా ఉన్నా నేను. అంబటి రాంబాబు గారు ఒక కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అని అడుగుతా ఉన్నా. పైన వరకే, పాపం లోపల ఆయన మదన పడేది అందరికీ తెలుసు. పేరుకే జిల్లా అధ్యక్షుడు, నడిపేది ఇంకో అతను. లేదు గుంటూరు పట్టణంలో ఎంతమంది వైసీపీ నాయకులు వస్తే వాళ్ళందరినీ కూడా తొక్కేసుకుంటూ, వాళ్ళందరూ కూడా వెన్నుపోట్లు పడుచుకుంటూ, లేదు రాంబాబు గారు సత్యనపల్లిలో ఉంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ కూడా తెలుసు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ ఎందుకు నేను చెప్తానంటే, నేను కూడా వైసీపీ నుంచి వచ్చిన వాడినే. నేను కూడా ఎందుకు బయటకు వచ్చాను, నేనే కేసులకు భయపడి రాలా. నాకు జరిగిన అన్యాయం. ఇవాళ కాపు అనే ఒక కులం కార్డు వాడుతూ ఉన్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి లేదు. మరి అదే కాపు మరి నేను కూడా, నాకు మరి వెన్నుపోటు పడిచారు కదా. నన్ను పొన్నూరు నుంచి తీసేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి తీసేశారు. పొగబెట్టారు, నువ్వు బయటికి వెళ్ళు అని. ఇప్పుడు ఎవరైతే ఆయన చుట్టుపక్కల ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ క్యాండిడేట్ మీదే ఆపోజిట్గా రాపిచ్చారు. మేధావులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవాళ ఏదో కాపు కార్డు వాడుతూ ఉన్నారు. ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకోటి లేదు. రాంబాబు గారు ఏదైతే మురికి మాటలు మాట్లాడారో దాని మీద ఏదైతే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి వాళ్ళు బాధపడి అక్కడ ధర్నా చేశారో, మరి అక్కడ ధర్నా చేసిన సమయం దాదాపు గంటలు జరిగింది. మరి అక్కడ వైసీపీ నాయకులు ఏమయ్యారు? 2 నిమిషాల పక్కనే స్తంభాలు గారు కానీ, 2 నిమిషాల పక్కన కొరిటిపాడు కానీ, లేకపోతే గూజనగల్ల కానీ, మరి ఎందుకు ఆయన ఆదుకుంటానికి రాలేకపోయారు? అన్ని గంటలు మీకు రాంబాబు అప్పుడు కనబడలేదా? ఎవరికి చెప్తారు ఇవాళ ఈ రాజకీయాల గురించి? అనాదిగా గుంటూరు పట్టణంలో, గుంటూరు జిల్లాలో కాపు నాయకుల మీద పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీలో ఉన్న ప్రధాన వ్యక్తులు. ఇది అందరికి కూడా తెలిసిన విషయమే. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నా మీదే వైసీపీ వాళ్ళే పేపర్లో రాపించారు. ఆంధ్రజ్యోతి పేపర్లో నేను వాళ్ళు క్వశ్చన్ చేశా, ఇది ఎవరు రాపించారండి అంటే ఎదురుదాడి చేశాడు, నువ్వే రాపించుకున్నావేమో అని. ఇంతకన్నా నీచమైన రాజకీయం లేదు. అందుకని అయిష్టంగానే నేను ఆ రోజు పోటీ చేయటం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్ని తెలిసి బాధపడి ఈరోజు బయటికి రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సిగ్గుచేటు కులం కార్డు వాడటం వైసీపీ పార్టీ అనేది మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ అనేది వాస్తవం. పామాయిల్నే ఎక్కువ వాడారు. ఆవు నెయ్యి బదులు పామాయిల్ వాడారు. ఆవు నెయ్యి అనే ప్రసక్తే లేదు దాంట్లో. ఏదైతే సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ ఇచ్చిందో, జంతు కొవ్వులు, ఫిష్ ఆయిల్, లాడ్డు కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడటం జరిగింది. ఎన్డీడీబీ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు, తుది రిపోర్ట్లు రావాల్సింది ఉంది. దానికి ప్రభుత్వం ఈరోజు కూడా తెలియజేసింది. పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దీని మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ తుది రిపోర్ట్లు వచ్చిన తర్వాత దీని మీద తగిన చర్య తీసుకుంటామని కూడా. కానీ రాష్ట్ర ప్రజలకి ఇవాళ ఎంత మోసం జరుగుతూ ఉంది. వాస్తవాలు కప్పిపుచ్చి
నిజాలు చెప్పకుండా అసలు లడ్డు కల్తీయే జరగలేదు అనే మాట ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమని కోరుతా ఉన్నాం. ఎవరిని మోసం చేస్తారు? ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాంబాబు గారి మాట్లాడిన మాటలు అది ఏవైనా అవనండి, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పిన మాట అవనియండి, కాదంట్లా. కానీ ఇవాళ వైసీపీ పార్టీ ఓడిపోయిన దాంట్లో ప్రధాన కారణం ఈ మురికి మాటలు అనేది ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అయినా కూడా వాళ్ళ నాయకుడు ఈ రోజు వరకు కూడా దాన్ని ఖండించట్లేదు. ఇంకా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఇంకా మాట్లాడండి మీరు, నేను తర్వాత వచ్చి పరామర్శిస్తానంటాడు. అంటే నీ కింద పనిచేసే వాళ్ళందరినీ బలిపశువులు చేయాలా? నువ్వేమో లబ్ధి పొందాలా? ప్రజలందరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నా. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం తుది రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పటికైనా మించిందే లేదు. మా హయాంలో జరిగిన లడ్డు కల్తీ విషయం మీద మేము క్షమాపణ కోరుతున్నామని రాష్ట్ర ప్రజలకు, ఈ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ, మరొకసారి ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, చెత్త రాజకీయాలు, కులం కార్డులు వాడొద్దని చెప్పి ఎతో పలుకుతా ఉన్నా. చాలా మంది ఉన్నారు దీంట్లో, ఉన్నారు ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. నేను అంటే కార్డు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంబటి రాంబాబు ఒక కాపు టైగర్ అని పాపం బయటికి చెప్పారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ పాపం అంతవరకు ఆనందపడింది. కానీ లోపల ఆయన ఎంత బాధపడుతున్నాడో అందరికీ తెలుసు, మా అందరికి కూడా తెలుసు, చాలామందికి తెలుసు. వైసీపీలో ఒక్క కాపులే కాదు, చాలామందిని అప్పుడు మీరు అన్నట్టుగా శ్రీదేవి గారు కానీ ఇంకా చాలామందిని, ఎందుకంటే ప్రజా సమస్యల మీద నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతున్న నియోజకవర్గాల్లో కూడా ఓర్వలేకపోయారు. దానికి నేనే పెద్ద ఉదాహరణ. ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పు చేయాలని ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళారు. ఒక ఆయన, ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళి, నువ్వు పోటీ చేయ పనుల నుంచి నేను నీకు ఇప్పిస్తాం, ఆయన తీసేస్తాం. ఇది ఎక్కడ ఇది? సో ఇలాంటి వ్యక్తులు మనం విన్నాం. ఆ విజయసాయిరెడ్డి గారు చెప్పారు, కోటరీలో ఉన్న వ్యక్తులు మొత్తం సర్వనాశనం చేస్తున్నారని. అది వాస్తవం ఆయన కూడా ఉందేమో, ఇది ఎవరికి తెలుసు? ఇవాళ ఈ గుంటూరు పట్టణమే వైసీపీ నాయకులందరూ కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు ఇంకొక లీడర్ ఎదగలేకపోతా ఉన్నాడు, ఎవరు దీన్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు, ఇతర పార్టీలతో చేతులు కలిపి ఏ విధంగా అర్ధరాత్రి వెళ్ళి వారు కాళ్ళు పట్టుకొని మళ్ళీ వచ్చి పైకి వచ్చి చొక్కాలు ఎగరేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇదే పార్టీ, ఇదే పార్టీ నమ్ముకొని కష్టపడాలా? అందుకనే ఆ పార్టీలో ఉన్న నాయకులందరినీ కోరుతాడు. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు పొగబెట్టారు కదా, వెళ్ళేదాకా ఊరుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తిడితేనే నీకు మేము ఇది ఇస్తామని చెప్పి ఆయన పిలిచి సాక్షాత్ ఆయన ముందు చెప్పించారు. అంటే ఎంత తిడితే అంత మార్కులు. మేము తిట్టలేదు కాబట్టి మాకు మార్కులు. ప్రజల ముందు మన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకూడదు. ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మనిషి బూతులో మురికి మాటలు మాట్లాడితే ఏ విధంగా చూస్తారనేది జ్ఞానం కూడా లేకుండా పోయింది. వాళ్ళేమో లోపల కిక్కి అని నవ్వుకుంటారు, ఇట్లా మాట్లాడించాం, ఆయన అట్ట మాట్లాడాడు, ఇట్లా మాట్లాడాడు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్. ఇలాంటి రాజకీయాలు అందుకనే 2024లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. స్పష్టంగా చెప్తా ఉన్నారు,
ఆయన ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన ఏదైతే తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ భక్తులందరూ లడ్డు విషయంపై ఆయన చెప్పిన తర్వాత ఏదైతే సిఎఫ్టిఆర్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా సేకరణ చేయటం, ఇవన్నీ కూడా ఆయన పశ్చాత్తాప ఇది చేయటం, ఇవన్నీ కూడా మన యొక్క మనోభావాలు, సనాతన ధర్మం, లేకపోతే ఏదైతే మనం ఏ దేవుడిని మనం పూజిస్తున్నామో అదంతా కూడా సక్రమంగా జరగాలి, ఆ ఇది ఎవరికి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని ఈరోజు కూడా ఆయన ప్రెస్ మీట్లో ఒకటే చెప్పారు, దేవదేవుని జోలికి వెళ్ళినోడు ఎవరు సరిగా ఉండరు, దీని మీద మేము తప్పకుండా దీని మీద తగిన చర్య తీసుకుంటాం. కానీ ఒకటే మాట, తప్పైపోయిందని క్షమాపణ, కల్తీ జరిగిందా లేదా ఈ మాట మీద పదే పదే మేము జనసేన పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే కల్తీ జరిగిందా లేదా ఇది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పానండి. అసలు నెయ్యి కల్తీయే జరగలేదు, ఆవు నెయ్యే కొనుగోలు చేసాం అని చెప్పమనండి. చెప్పలేకపోయారు, ఇన్ని రోజులు కూడా చెప్పలేకపోయారు కదా. ఇది జరుగుతున్న ఇన్ని రోజులు కూడా మా హయాంలో కల్తీయే జరగలేదు, మేము ఆవు నెయ్యే కొనుగోలు చేసాం అనే మాట చెప్పలేకపోయారు. 2022 రిపోర్ట్ ఎందుకు తొక్కిపెట్టారు? ఇవన్నీ కూడా ప్రజలను గమనించాల్సిందే కోరుతా ఉన్నాం. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది ఎవరైనా సరే జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కానీ దాంట్లో కూడా కుట్ర ఉందని చెప్తా ఉన్నా. నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, రాంబాబుని బలిపశువుని చేశారు, దాంట్లో కూడా పెద్ద కుట్ర జరిగింది. వాళ్ళ పార్టీ నాయకులే అతనికి అండగా వెళ్లకుండా అతని మీద పెద్ద కుట్ర చేశారు, ఇది వాస్తవం.